గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ 2025ను ఏ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది? ఆంధ్రప్రదేశ్. జూలై 21, 2025న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ 2025ను విడుదల చేశారు. ఇది అమరావతిలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ తర్వాత ఈ ప్రకటన వెలువడించడం జరిగింది. అయితే అమరావతి ప్రస్తుతం భారతదేశపు గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారనుంది. అనేక ప్రభుత్వ అధికారులు, ప్రపంచ పరిశ్రమ నాయకులు, శాస్త్రవేత్తలు మరియు విధాన నిర్ణేతలు సంయుక్తంగా దీన్ని జారీ చేయడం జరిగింది. ఇటీవల డ్రోన్ నుండి ప్రయోగించినటువంటి ULPGM-V3 అనే క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది అని అడగడం జరిగింది. అది భారతదేశం. భారతదేశానికి చెందినటువంటి DRDO అనగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో UAE లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ క్షిపణి అనగా దీన్ని మనం ULPGM-V3 అని కూడా అంటాం, దీన్ని విజయవంతంగా పరీక్షించింది. అయితే ఇది డ్రోన్ లాంచ్డ్ ప్రెసిషన్ స్ట్రైక్ సామర్థ్యాలలో గణనీయమైన ప్రోత్సాహాన్ని సూచించడం జరిగింది. MSMEలు, స్టార్టప్ కంపెనీలు, అదాని గ్రూప్ వాళ్ళు, BDL వంటి ప్రధాన సంస్థల వారి యొక్క మద్దతుతో అభివృద్ధి చేయబడిన ఈ ULPGM ప్రోగ్రాములో భాగంగా 3 రకాలు ఉంటాయి. దానిలో ఈ V3 అనేది అత్యంత అధునాతనమైనది. అంతరిక్ష తుఫానులకు వ్యతిరేకంగా భూమి యొక్క అయస్కాంత రక్షణను అధ్యయనం చేయడానికి ట్రేజర్ అనే మిషన్ను ప్రారంభించినటువంటి సంస్థ ఏది అని అడగడం జరిగింది. అది నాసా, అమెరికాది. ఇది భూమి యొక్క ధ్రువ శిఖరాలలో అయస్కాంత పునఃసంయోగాన్ని అధ్యయనం చేయడానికి, సౌర తుఫానుల నుండి గ్రహాన్ని రక్షించడానికి నాసా 2 ఉపగ్రహాలతో ట్రేజర్స్ మిషన్ను ఇటీవల ప్రయోగించింది. అయితే ఈ ఉపగ్రహాలు అంతరిక్ష వాతావరణం యొక్క ఉపగ్రహాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు మరియు పవర్ గ్రిడ్లను కూడా ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై డేటాను అందిస్తాయి. యువ భారతీయులు UKలోని 2 సంవత్సరాల వరకు నివసించడానికి, పని చేయడానికి లేదా చదువుకోవడానికి అనుమతించేటటువంటి పథకం పేరు ఏమిటి అని అడగడం జరిగింది. అది ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్. 18 నుంచి 30 సంవత్సరాల వయసు గల భారతీయులు 2 ఏళ్ల పాటు UKలో నివసించడానికి, పని చేయడానికి లేదా చదువుకోవడానికి యునైటెడ్ కింగ్డమ్ ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ కింద తన తుది 2025 వీసాను తెరచడం జరిగింది. అయితే ఈ పథకం 2021లోనే సంతకం చేయబడిన ఇండియా UK మైగ్రేషన్ అండ్ మొబిలిటీ MOU అనగా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో ఇది ఒక భాగం. మరియు ఇండోనేషియాలోని బాలీలో జరిగినటువంటి G20 శిఖరాగ్ర సమావేశంలోనే దీన్ని ప్రకటించబడింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి UNSC యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇటీవల ఆమోదించినటువంటి తీర్మానం 2788 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఇది ఒక అంతర్జాతీయ వివాదాల పరిష్కారం కోసం శాంతియుత విధానాలను బలోపేతం చేయడం. అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకునే మార్గాలను బలోపేతం చేయడానికి UNSC ఇటీవల 2788వ తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. ఈ తీర్మానం 15 సభ్య దేశాలు అనగా UNSCలోని 5 శాశ్వత సభ్య దేశాలు, 10 తాత్కాలిక సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. అయితే UNO చార్టర్లోని ఆర్టికల్ 33లో జాబితా చేయబడినటువంటి సాధనాలను ఉపయోగించాలని
ఇది అన్ని యుఎన్ఓ సభ్య దేశాలను కోరుతున్నది. అనగా చర్చల ద్వారా, మధ్యవర్తిత్వం ద్వారా, లేదా న్యాయ పరిష్కారం ద్వారా మరియు ప్రాంతీయ ఏర్పాట్ల ద్వారా యుఎన్ఓ అన్ని సభ్య దేశాలను అర్జించడం జరిగింది. ఇటీవల వార్తల్లో కనిపించిన లంపీ స్కిన్ డిసీజ్ అనగా ఎల్ఎస్డి ఏ జాతి లేదా సమూహంలో ఎక్కువగా కనిపిస్తుంది అని అడిగారు. ఇది ఎక్కువగా పశువుల్లో కనిపిస్తుంది. పశువుల్లో లంపీ స్కిన్ డిసీజ్ కేసులు పెరుగుతున్నందున మహారాష్ట్రలోని పూణే జిల్లాను అత్యంత ప్రభావిత ప్రాంతంగా ఇటీవల ప్రకటించారు. అయితే ప్రస్తుతానికి 906 పశువులు ఈ వ్యాధి బారిన పడ్డాయి. ఇందులో 591 పశువులు కోలుకున్నాయి మరియు 15 మరణాలు నమోదయ్యాయి. ఈ లంపీ స్కిన్ డిసీజు అనేది అన్ని జాతుల పశువులు మరియు నీటి గేదెలను ప్రభావితం చేసేటటువంటి అత్యంత అంటువ్యాధి వైరల్ వ్యాధి ఇది. భారతదేశంలో మొట్టమొదటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హార్న్బిల్ కన్జర్వేషన్ ఎక్కడ స్థాపించబడింది? ఇది అనామలై టైగర్ రిజర్వ్లో. తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలోని అనామలై టైగర్ రిజర్వ్లో భారతదేశంలో మొట్టమొదటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హార్న్బిల్ కన్జర్వేషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు తమిళనాడు ఇటీవల ప్రకటించడం జరిగింది. అయితే అటవీ రైతులు అని కూడా పిలువబడే హార్న్బిల్స్ అటవీ పునరుత్పత్తికి సహాయపడేటువంటి కీలకమైన విత్తన వ్యాప్తిదారులు. జూలై 2025లో గోర్నిపా సోలార్ పవర్ ప్రాజెక్టు ఎక్కడ ప్రారంభించబడింది? రాజస్థాన్. జూలై 2025లో రాజస్థాన్లోని బికనీర్లో ఈ గోర్నిపా సోలార్ పవర్ ప్రాజెక్టును కేంద్ర మంత్రి అయినటువంటి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. ఇది కేవలం 8 నెలల్లోనే నిర్మించినటువంటి 435 మెగావాట్ల ప్లాంట్ ఇది. ఇందులో 1.28 లక్షల గృహాలకు పవర్ సరఫరా చేస్తున్నది. ఇది ఏటా 7.05 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలను కూడా తగ్గిస్తుంది. భారతదేశ వాతావరణ లక్ష్యాలు మరియు ఇంధన భద్రతకు ఇది బాగా మద్దతు ఇస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన ఆకాశ్ ప్రైమ్ ఏ రకమైన క్షిపణి ఇది? ఇది ఉపరితలం నుండి గగనతల క్షిపణి. దీన్ని శామ్ మిసైల్ అంటాము, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇటీవల భారతదేశం లడఖ్ ప్రాంతంలోని ఆకాశ్ ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు. ఈ ఆకాశ్ ప్రైమ్ అనేది అధిక ఎత్తులో ఉపయోగం కోసం రూపొందించబడిన ఉపరితలం నుంచి ఎయిర్కి అనగా సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంట ప్రయోగించేటటువంటి క్షిపణి వ్యవస్థ యొక్క అప్గ్రేడెడ్ వర్షన్. ఇది వైమానిక ముప్పుల నుండి మొబైల్, సెమీ మొబైల్, స్టాటిక్ మిలిటరీ ఆస్తులను కూడా రక్షించడానికి ఉద్దేశించిన మధ్యస్థ శ్రేణి క్షిపణి. ఇది 25 నుండి 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ముప్పులను లక్ష్యంగా చేసుకోగలదంట. యుద్ధ విమానాల కోసం భారతదేశం ఏ దేశం నుండి GEF-404 అనే ఇంజిన్ను అందుకుంది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి. జూలై 15న భారతదేశం అమెరికా నుండి లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అయినటువంటి LCA Mark 1A ప్రోగ్రాం కోసం రెండవ GEF-404 అనే ఇంజిన్ను అందుకుంది. అయితే ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ హాల్ ఈ ఇంజిన్ను అందుకుంది. అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మరో 12 ఇంజిన్లను కూడా పొందనుంది. వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 4వ ఎడిషన్ యొక్క థీమ్ ఏమిటి? శ్రేయస్ కోసం ప్రాసెసింగ్. దీన్ని ప్రాసెసింగ్ ఫర్ ప్రాస్పెరిటీ కూడా అంటాము.
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 25న న్యూఢిల్లీలోని భారత మండపంలో 4వ వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 ఎడిషన్ను నిర్వహిస్తున్నది. 4 రోజుల ఈ ఈవెంట్ యొక్క థీమ్ వచ్చి ప్రాసెసింగ్ ఫర్ ప్రాస్పెరిటీ అనేది దీని యొక్క థీమ్. ఆహార ప్రాసెసింగ్ రంగం రైతుల యొక్క ఆదాయాన్ని పెంచుతుంది, ఉద్యోగాలను సృష్టిస్తుంది మరియు ఆదాయాన్ని కూడా ఉత్పత్తి చేస్తుంది. భారతదేశాన్ని ప్రపంచ ఆహార ప్రాసెసింగ్ హబ్గా మార్చాలనే ఉద్దేశమే ప్రభుత్వం యొక్క లక్ష్యం. 1999 కార్గిల్ యుద్ధంలో మరణించిన సైనికులను గౌరవించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం కార్గిల్ శౌర్య వాటికను ఏర్పాటు చేసింది? రాజస్థాన్. 1999లో జరిగినటువంటి కార్గిల్ యుద్ధంలో మరణించిన సైనికులను గౌరవించడానికి రాజస్థాన్ అసెంబ్లీ జూలై 24న కార్గిల్ శౌర్య వాటికను స్థాపించింది. అయితే ఈ కార్యక్రమం కార్గిల్ దివస్ 26వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దీన్ని ప్రారంభించింది. విదేశీ ఉపాధిని పెంచడానికి సీఎం ఫ్లైట్ అనే విదేశీ భాషా పథకాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏది? అస్సాం ప్రభుత్వం. అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత బిశ్వ శర్మ విదేశాల్లో యువత ఉపాధిని పెంచడానికి ముఖ్యమంత్రి విదేశీ భాషా ఇనిషియేటివ్ గ్లోబల్ హ్యూమన్ టాలెంట్ అనగా సీఎం ఫ్లైట్ను ప్రకటించారు. భాషా శిక్షణ కోసం ఎంపిక చేయబడిన ప్రతి దరఖాస్తుదారునికి 1.5 లక్షల సబ్సిడీ అందిస్తుంది. అంతర్జాతీయ ఉద్యోగ ప్రాప్యత ద్వారా అస్సాంలోని నిరుద్యోగం మరియు నిరుద్యోగాన్ని పరిష్కరించడం ఈ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం. ఇటీవల వార్తల్లో కనిపించిన గ్రేట్ రువాహా నది ఏ దేశంలో ఉంది? టాంజానియా. గ్రేట్ రువాహా నదిని ప్రభావితం చేసే వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి టాంజానియా దేశం విజన్ 250 ఇటీవల ప్రారంభించింది. వాతావరణ మార్పు అదేవిధంగా నిర్వహణ లోపం కారణంగా ఈ నది ఎండిపోతున్నది. అదేవిధంగా వ్యవసాయం, జీవ వైవిధ్యం మరియు జీవనోపాధ్యాయానికి ముప్పు కూడా కలిగిస్తున్నది. ఈ గ్రేట్ రువాహా నది దక్షిణ మధ్య టాంజానియాలోని ఒక ప్రధాన నది మరియు ఒక ముఖ్యమైన నీటి వనరు కూడా ఇది. కేరళలోని ఏ మొక్క ప్రస్తుతం అమృతం బీటల్ ఫంగస్ కూటమి ద్వారా ప్రభావితమైంది? రబ్బరు. జూలై 2025లో కేరళ రబ్బరు తోటలు బీటల్ ఫంగస్ కూటమి నుండి తీవ్రమైన ముప్పుని ఎదుర్కొంటున్నది. దీనివల్ల తీవ్రమైన ఆకులు రాలడం, చెట్లు ఎండిపోవడం మరియు రబ్బరు పాలు ఉత్పత్తి కూడా తగ్గుతూ వస్తున్నది. త్రిశూరులోని కేరళ అటవీ పరిశోధన సంస్థ యొక్క పరిశోధకులు పరాణజీవిని ఆంబ్రోసియా బీటల్ లీపుగా గుర్తించారు. ముఖ్యమంత్రి ఖేల్ ప్రోత్సాహన్ యోజన కింద ఒలింపిక్ పతక విజేతలకు నగదు అవార్డులను పెంచుతున్నట్లు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రభుత్వం ప్రకటించింది? ఢిల్లీ ప్రభుత్వం. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఖేల్ ప్రోత్సాహన యోజన కింద ఒలింపిక్ మరియు పారా ఒలింపిక్ పతక విజేతలకు నగదు బహుమతులను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఒలింపిక్ మరియు పారా ఒలింపిక్ బంగారు పతక విజేతలు ఇప్పుడు 7 కోట్లు, వెండి పతక విజేతలు 5 కోట్లను, కాంస్య పతక విజేతలు 3 కోట్ల రూపాయలను అందుకుంటారు. అదేవిధంగా ఆసియా మరియు పారా ఒలింపిక్ క్రీడల బంగారు పతక విజేతలు 3 కోట్లు, వెండి పతకదారులు 2 కోట్లు మరియు కాంస్య పతకదారులు 1 కోటి రూపాయల చొప్పున అందుకుంటారు.